హాయ్ రా. ఏంది పరిస్థితి? ఏమైందిరా? ఎందుకు అట్లున్నావు? ఏం లేదు. చెప్పు. చెప్తేనే చెప్తే అర్థం అర్థమయ్యేది. చేసుకో. నువ్వు ఏం చెప్పావు? లేదు ఎప్పుడు కాదు, చూసినా? నన్ను వదిలేసి ఎప్పుడు ఇదేనా please. అసలు నీకు? వదిలేయని చెప్పినా ఎందుకు సతాయిస్తావు ఊకే? ఎప్పుడు చిరాకు పెట్టేస్తావు? నీకు డాగ్ ఉందా? లేదు. మరి ఎందుకురా నీకు? ప్రశాంతంగా ఉన్నావుగా. అంటే తెలుసు కదా నీకు నా దగ్గర ఒక డాగ్ ఉందని. అవును. ఇదే కదా ఎంత క్యూట్ ఉంది చూడు. చెప్తా విను. కుక్కని పెంచుడు ఈజీ కాదు. ఎస్పెషల్లీ ఇండియాలో కుక్కని పెంచుడు ఈజీ కాదు. ఏమైందిరా? పెళ్లి చేసుకొని పిల్లలు అనకపోయినా కొడుకుని చూసుకున్నట్టే కుక్క అంటే. వినరా నువ్వు చెప్తా. రోజు టాయిలెట్ పోతుంది. ఎక్కడ? నా బెడ్ మీద పోతుంది, మా తాతయ్య బెడ్ మీద పోతుంది, మా అమ్మమ్మ బెడ్ మీద పోతుంది, ఫస్ట్ రూమ్ లో పోతుంది, సోఫాలో పోతుంది, ఎక్కడ పడితే అక్కడ పోతుంది. చూడు ఎంత క్యూట్గా ఉందో. దాన్ని ఫస్ట్ బయటికి వాకింగ్ పట్టుకపో, అప్పుడు ఖచ్చితంగా అది బయటనే బాత్రూమ్ చేస్తుంది. సరే సరే అనుకున్నాను. పోయి బాల్కనీలో గొద్ద పెడుతుంది. ఇంట్లో అంటే మంచిదే కదరా. ఏంది మంచిది? ఏంది మంచిది? ఎవరికి మంచిది? నీకా నాకా? అంటే బయట ఎక్కడో చేయడం కన్నా ఇంట్లో బెటరే కదా. సరే ఎవరు చూడనప్పుడు తీస్తా. మా తాతనో ఎవరో తొక్కుతున్నారు దాన్ని. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి ఇప్పుడు ఎట్లా? ఎక్కడ పడితే అక్కడ పువ్వు పుయ్యి. అంతేకాదు మొన్న OnePlus బుల్లెట్స్ 2000 రూపీస్ పెట్టి కొనుక్కున్నా, అవి ఊరికేసింది. అట్లనే ఉండు. నా మాట విను. దీన్ని రోజు బయటికి పట్టుకపో, రోజు వాకింగ్కి తీసుకపో, అప్పుడు మంచిగా బయట హాయిగా కనిచ్చేస్తుంది కార్యక్రమం. నా ఎయిర్పాడ్స్ ప్రో కొరికేసి యాపిల్ పెన్సిల్ 10,000 11,000 రూపీస్ యాపిల్ పెన్సిల్ కొరికిందిరా. ఇట్లా మరి నా జీన్స్ అమెరికన్ ఈగిల్ రా, కాస్ట్లీరా. బయట నుంచి పోయి ఎవరెవరో ఇంటి ముందుకు పోయి పోతుందిరా బాంబు. పువ్వు గొందె. మొన్న ఎవరో ఇంటి మధ్యలో పోయి వాళ్ళ గేట్ ముందర పోయిందా పోతుంది. ఏం చేసింది ఇది? ఎవరో కన్స్ట్రక్షన్ చేసుకునే సిమెంట్లో పోతుందిరా బాత్రూము. పోయి ఇట్లా బాంబు పెట్టి వస్తుంది. ఇదా? మొన్న ఎవరో వాళ్ళ ఇంటి ముంగడ బాత్రూమ్ పోయి మేము పోతుంటే వాడు బాబు 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 నడుతూ ఉరికినా. నేనేం చేయాలరా? ఏమరా, నేను నా కుక్కను అమ్మేద్దామని చూస్తున్నా. నాకు తెలియదు, ఎవరైనా ఉంటే చూడు. నా వల్ల కావట్లే. మళ్ళీ బయటికి తీసుకుపోయినప్పుడు దీనికి ఒక గ్యాంగు, మళ్ళీ వాళ్ళు ముచ్చట. ఆ వీధి కుక్కలు దీని దగ్గరకు వస్తాయి, ఇది వాళ్ళ దగ్గరకు పోతుంది, మూతులు నాకుంటాయి, ఎంజాయ్ చేసుకుంటే ఇద్దరు చాతకి ఇట్లా గుర్తుకుంటాయి. అసలు దీనికి ఒక బ్యాచ్, కింద ముచ్చట, సంఘము, పంచాయతీ, 4-5 నేసి ఉరుకుతుంది ఇది. మొన్న సరేలా తెచ్చుకున్న కొత్తలా పోతున్నా, ఎవరో కుక్క గుద్ద తిన్నదిరా. సరే తిన్నదా, పార్వో వైరస్ వచ్చిందా, 50,000 ఖర్చురా, 50,000 రా. నా ఫోన్ అమ్మేసిన, ఐఫోన్ అమ్మేసినప్పుడు ఎవరు చెప్పుకో. ఇంట్లో తిండి వస్తువులు లేపేస్తుందిరా. తిండి వస్తువులు లేపేయడమేంద్రా? నాకు అర్థం కాలే. సబీనా ప్యాకెట్, సర్ఫ్ ప్యాకెట్, టైడ్ ప్యాకెట్ అన్నీ ఏది పడుతుంది గుంజుకొని పోతుంది. నిజంగానా? మొన్న వదిలేసిన కనిపిస్తలేదు ఏదని చూస్తే 3,000 5,000 8,000 ఆ నోట్ల మధ్యలో 3-4-5,000 రూపీస్ కొరికి తినేసింది. మా తాత ప్యాంటు, నోట్లు, ఆ నోట్ల మీద ఏమనలేదా ఇంట్లో? గురుక్కుంటా నోట్లు ఇట్లా ఎగురుతున్నాయి పేపర్ల లాగా. మా తాత నన్ను చూసిన చూపు ఉందే. ఊకో ఏడిస్తే ఎద్దులా ఉంటుంది. నీ కుక్క చూడు ఎట్లుందో. నువ్వెందుకు ఏడుస్తున్నావు సిగ్గు లేకుండా? దానికే లేదు. ఎవరింటికి కొడితే వాళ్ళ ఇంటికి పోతుంది. వాళ్ళు చికెన్ తినే బౌల్స్, ఎగ్ తినే బౌల్స్ కడిగి బయట పెడతారు కదా, వాళ్ళ ఇంటికి పోయి తిని నాకుతుంది. వాళ్ళు బాబు మీరు తిండి పెడతలేరా మీ కుక్కకి? అంటే ఇంట్లో ఇంత తెల్లన్నం, ఇంత పెరుగన్నం, ఇంత చికెన్, దానికి ఒక రోల్స్ చికెన్ ప్యాకెట్ అన్నీ మిక్స్ చేసి పెడితే బయటికి పోయి వాళ్ళ బౌళ్ళు వీళ్ళ బౌళ్ళు తింటుంది. ఏం చేయాలి? ఇంట్లో తిట్లు, బయట మింగులు. ఇంట్లో తిడుతున్నారు సరిపోదంటే బయట వాళ్ళు కూడా మీ కుక్కి రుచ్చబోతుంది, ఆడబోతుంది అంటారు. ఏడా ఎట్లా బతకాలి సమాజంలో అర్థమవుతలేదు నాకు. ఒక డాగ్ ఓనర్ ఏం చేయాలి నేను? కింద పోతుంటే ఒక ఆంటీ బాబు టాయిలెట్ వాసన, ఏం చెయ్యాలి? నెత్తి మీద పోసుకోవాలా? చూడు ఎంత క్యూట్. నా బాధ పగవాడికే రావాలి, మంచి వాళ్ళకి కాదు పగవాడికే రావాలి. నేను పోతున్నా, నాకు ఇది వద్దు, నేను పోతా, నాకు వద్దు. మరి డాగ్ ఎందుకు కొన్నావురా? అసలు నీకేం అవసరం దీంతో? దీని ఏమన్నా పడేస్తే అయిపోతుంది కదా. అంటే అట్లా కాదు, ఎవరికన్నా వేరే వాళ్ళకి అడాప్షన్కి ఇస్తే అయిపోతుంది కదా. దీన్ని అనవసరంగా ఎందుకు కొన్నావురా? నేను కొనలే. ఎంతమందికి చెప్పాలి నేను ఈ కుక్కని కొనలే. నా ఫ్రెండ్ వాడు బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చిండ్రా, చేతిలో పెట్టిండు. నేను అప్పుడేదో 2,000 ఎంతో ఇచ్చినరా, పోనీలే అని చెప్పి. బర్త్డే గిఫ్టా? బాగుందిగా, ఇంకేంది? వావ్, వెరీ నైస్. ఎవరు ఇస్తారు డాగ్ని బర్త్డే గిఫ్ట్గా?
వాడు తెచ్చి నా చేతిలో పెడతాడని తెలియదు. అది కూడా నా బర్త్డే రోజు నాకు పెట్టిండు కొద్దే, నా ఒంట్లో పెట్టిండు. వావ్, అవునా? nice కదా. దానికి డబ్బులు నేనే కట్టినా. అంటే అది గిఫ్ట్ కాదా? కాదు, గిఫ్ట్ కాదు. ఆ గిఫ్ట్ అని నేనే పైసలు కట్టా, నా గిఫ్ట్కి నేను డబ్బులు కట్టా. ఎక్కడ ఉంటుందా ఇది? తర్వాత నేను గొనిసొచ్చిన, ఇంటికి తెచ్చుకున్నా అన్నారు మా ఇంట్లో. అయితే నువ్వని ఉండాలి, లేకపోతే అదని ఉండాలి, లేదా ఇద్దరు వెళ్ళిపోండి. ఇట్లా ఇరుక్కపోయినా ఏం చెప్పాలి? ఇలా పడేయాలి దాన్ని, పడేయలేను కదా. మొన్న సరే ఇదన్నీ పక్కన పెట్టు, సరే ఒక కుక్ ఉన్నది, లీగల్ ప్రొటెక్టర్, గార్డియన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటే, ఓ కుక్క వచ్చి నా కోతిని ఓ కోతి వచ్చి నా కుక్కని కొట్టిపోయింది. నా కుక్క అని చూసుకుంటున్నది. ఎక్కడైనా ఒక కోతి వచ్చి కుక్కని కొట్టిన చూసినావా? ఓకే, అండర్స్టాండ్. కొట్టిపోతే ఆ కుక్క ఇట్లనే ఉంది. ఎందుకు ఆ కుక్క ఉండి? కోతులు వస్తే ప్రొటెక్ట్ చేయడానికే కదా. అంటే ఇది ప్రొటెక్టర్ కాదా? మనుషులు వస్తే ప్రొటెక్ట్ చేయడానికే కదా. ఇది అంటే ఇది ఫ్యామిలీ డాగ్, ఫ్రెండ్లీ డాగ్ కాబట్టి ఇది అంతే. ఏం కాదు, ఇది ఏం చేయలేదు. ఏదైనా తింటారా? ఈ హైట్లో ఎగురుతుందిరా. నేను ఒక 5'11" ఉంటే 5'11", 5'10" ఎగురుతుందిరా హైట్. తిండి దొబ్బేస్తుంది, ఏది పడితే అది దొబ్బేస్తుంది. తింటుంటే గుంజుకుంటుంది. మొన్న సమోసాలు గుంజుకుంటుంది, మొన్న స్వీట్ తిన్నది, మామిడికాయ పిక్కలు పట్టుకపోతుంది. ఏందిరా ఈ అరాచకం? నాకు అర్థం కాదు. ఏది పడుతుంది కొట్టేస్తుంది. మొన్న బోసు 27,000 రూపీస్ బోస్ హెడ్సెట్ ముక్కలు కొరికేసింది. అర్థం చేసుకో, ఎవరిని చెప్పుకోవాలన్నా బాధ. ఏ పోరా, నా వల్ల కాదు. ఇప్పుడు నేనేం చేయాలరా దీన్ని?